హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి అని చాలామంది చింతిస్తూ ఉంటారు. నిజంగా కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయండి. కానీ మంచి వాళ్ళు కష్టాన్ని లోతుగా అనుభవిస్తారు. అందుకే మనకు అలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. జీవితం పరీక్షలు ఎంచుకొని ఇవ్వదు. జీవితం ఎవరు మంచి ఎవరు చెడు అని చూసి కష్టాలు ఇవ్వదు. కానీ మంచి మనసున్న వాళ్ళు కష్టంలో కూడా మంచితనాన్ని వదలరు. అదే వాళ్ళకు ఉన్న గొప్పతనం. కొందరు ఎంత కష్టాల్లో ఉన్నా సరే పక్కన వాళ్ళకు సహాయపడే గుణం ఉంటుంది. అలాంటి వాళ్ళ మంచితనాన్ని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎవరైనా అడిగితే సహాయం చేస్తారు. తమ కష్టం పక్కన పెట్టి ఇతరుల బాధను ముందుకు పెడతారు. అందుకే వారు ఎక్కువ బాధను మోయాల్సి వస్తుంది. కష్టం తెలిసిన వాళ్ళే ఇలా చేస్తారు. అందుకేనండి మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ అవి కొద్ది రోజులు మాత్రమే. అలాగే మంచితనం ఉంటే బలహీనత కాదు. కానీ చాలామంది దాన్ని బలహీనతగా చూస్తారు. అప్పుడు మనం మనసుకి వాళ్ళే మోసపోతారు. అలాగే దేవుడు పరీక్షిస్తాడని అంటారు. బలమైన మనసున్న వారిని ఎక్కువగా పరీక్షిస్తాడు. బలహీనుడిని కాదు, తట్టుకునే శక్తి ఉన్నవాడిని. కష్టం మనసును మెరుగుపరుస్తోంది. బంగారం అగ్నిలో కాలితేనే మెలిసినట్టు మంచి మనసు కష్టాల్లోనే ఇంకా లోతుగా మారుతుంది. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ మనసులో ఎప్పుడైనా సరే మీ జీవితం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. నీ మంచితనం పరిస్థితులపై ఆధారపడిందా లేక నీ స్వభావమా? కష్టాల్లో కూడా మంచిగా ఉండగలిగితే అది మీకు ఉన్న నిజమైన బలం. అదే మీకు ఉన్న గొప్పతనం. ప్రతి ఒక్క జీవితంలో కూడా కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి. అలాగే కష్టం వచ్చిందని చింతించకూడదు. మనం చేసే ప్రతి పనిని ప్రకృతి గమనిస్తూ ఉంటుంది. పూర్వ జన్మలో చేసిన కర్మల వలన ఈ జన్మలో మంచి వారికి కష్టాలు ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగని మీకు కష్టాలు అనేటివి అలాగే ఉండవు. చెడ్డ వాళ్ళకి కష్టాలు ఎందుకు రావు అని కొంతమందికి ఆలోచిస్తుంటారు. కానీ వాళ్ళకి చేసిన పాపాల వల్ల వాళ్ళ కర్మ ఫలితాల వల్ల వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. దేవుడు మంచి వారిని ఎక్కువగా పరీక్షిస్తాడని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. చెడ్డ వాళ్ళకి చెడు, మంచి వాళ్ళకి మంచి అనేది ఎప్పుడు ఉంటుంది. కష్టాలు మనిషిని పిరికిగా కాకుండా ధైర్యంగా చేస్తాయి. పాఠాలను నేర్చుకోవడానికి సహాయపడతాయి. కలియుగంలో కర్మల ప్రభావ పాపచర్యల వల్ల ఫలితాలు మంచి వారిని ఎక్కువగా బాధిస్తుంది అని గురి చేస్తాయి చెప్తున్నారు. ఒక మనిషికి కష్టం వస్తేనే ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తనలో ఉంటుంది. అలాంటి శక్తి సామర్థ్యాలను అప్పుడు ఆ సమయంలో బయటకు వస్తాయి. అప్పుడే తను నిజమైన మనిషిగా బతుకుతాడు. ఇక బంగారాన్ని ఎంతో వేడితో మరిగిస్తే కానీ అందమైన ఆభరణంగా మారదు. అలాగే కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు. చెడు వెనక కష్టం వెనకే సుఖం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయి అని బాధపడకుండా ఇలాంటివన్నీ చూస్తూ వింటూ ఉంటే మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అందరికీ కూడా నమస్కారం.